హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బండి సాయి డ్రాగ్స్. నేను మీకు ముందే చెప్పాను కదండి, తిరుపతి ట్రిప్ అనేది ఫుల్ అండ్ వ్లాగ్ అనేది పెడతానండి. ఇదే అండి అది. పిన్ని అయితే మాత్రం మేనల్లిద్దరికి తర్వాత గుండెలు అయిపోతాయి, తల ఉండదు కదా అని చెప్పేసి తలతో కొన్ని పిక్స్ తీసుకుంటానని కొన్ని పిక్స్ అయితే తీసుకుంది ఆయనతోటి అండ్ అలాగే పిల్లలతోటి. ఇంకా మేమైతే మాత్రం ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. పిన్ని అండ్ అలాగే చరణ్ ఇద్దరు కూడా మాకు ఎదురు రావడానికి అలాగనేసి అని రోడ్డు మీద నిల్చున్నారు. చూస్తున్నారు కదా మీరే. పిన్ని అయితే చుట్టూ ఎవరైనా వస్తున్నారు లేదా అని చూసి ఎదురైతే వచ్చేసింది. ఇంకా చరణ్ ఎక్కడున్నాడా అని చూస్తున్నారు కదా, ఇదిగోండి బండి మీద అయితే వాడు కూడా ఎదురైతే వచ్చేసాడు. ఇంకా వీళ్ళు కూడా ఎదురొచ్చిన తర్వాత మేమైతే మాత్రం ట్రిప్కి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేము ఎక్కడికైనా దూరంగా ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు మా ఊళ్ళో ఉన్న 4 మూలల దేవతలకి దండం పెట్టుకొని వెళ్ళడం అయితే మాకు అలవాటు. నేను మావయ్య వెళ్ళి అదైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మా వారు నేను కూడా మా ఊరు ఎంట్రన్స్లో ఉన్న సత్తంతల అమ్మవారికి కూడా దండం పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. అనకాపల్లి అనేది రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా మీరే, బైపాస్ రోడ్డు కూడా ఎక్కేసాము. యాక్చువల్గా నెక్స్ట్ మేము ఏం చేసామంటే పెట్రోల్ బంక్కి వెళ్ళి కార్ ఫుల్ ట్యాంక్ అనేది చేంజ్ చేసుకున్నాము. కార్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత ఇంక సాంగ్స్ అవి పెట్టుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామండి. తిరుపతి వరకు జర్నీ ఎలా ఉంటుందా అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎలా ఉంటుందని. యాక్చువల్గా నేను ఎప్పుడు వెళ్ళినా సరే తాడేపల్లిగూడెం అండ్ అలాగే విజయవాడ అంతకు మించి ఫ్రంట్కి అయితే వెళ్ళలేదు. అండ్ నేను చెప్తుంది ఏంటంటే బస్ జర్నీ గురించి, లేదంటే ట్రైన్ జర్నీ గురించి. యాక్చువల్గా కార్లో అంత దూరం అయితే నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. నేను అలా వెళ్తున్నప్పుడు నక్కపల్లి చెక్ పోస్ట్ దగ్గర మాకు కొంచెం ఇష్యూ జరిగింది. ఇంక ఇదిలా జరుగుతుంటే మావి పిల్లల కోసం తేగలు అండ్ అలాగే చూస్తున్నారు కదా గవ్వలు ఇవి అయితే తీసుకున్నారు. ఇంకా అక్కడ ఇష్యూ ఏం జరిగిందని అనుకుంటున్నారు కదా మీరు. యాక్చువల్గా టోల్ గేట్స్ దగ్గర అమౌంట్ అనేది కట్ చేస్తారు కదండి, అక్కడ అయితే మాకు కొంచెం చిన్న ఇష్యూ జరిగింది. యాక్చువల్గా అది ముందే మేము ఆల్రెడీ పే చేస్తామని చెప్తే అది ఇంకా అవ్వలేదు, మీరు మళ్ళీ పే చేయాలి అలాగనేసి అంటే ఇంకా డిస్కషన్ అంతా జరిగేసరికి 2 అవర్స్ పట్టేసింది అక్కడే మాకు. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 12:30కి స్టార్ట్ అయ్యాము. మాకు అక్కడ లేట్ అయిపోయింది. నేను ఇంకా టోల్ గేట్ దగ్గరే పిల్లలకి ఫుడ్ అయితే పెట్టేశాను. ఈయనైతే ఏం తెలియదని చెప్పేసి ఇదైతే హోటల్ గ్రీన్ పార్క్ అండి. ఇంతకుముందు మేము ఒక చోట ఆగాము కానీ అక్కడ కర్రీస్ అవి ఏం లేవన్నారు. ఇక్కడికి ఈయన వచ్చి చూస్తే పాపం ఈయనకి ఇక్కడ కూడా కర్రీస్ అవి దొరకలేదు. బిర్యానీలో కర్రీ ఏమైనా తెచ్చుకుంటానని చెప్పేసి వెళ్ళారు. ఈయన ఏం తెచ్చుకున్నారు తెలుసా మీకు? పప్పు అండ్ అలాగే బెండకాయ కూర. నేనైతే అడిగాను, వచ్చిన వెంటనే ఆయన అయితే నేను అడిగాను ఏం తెచ్చుకున్నామంటే పప్పు అండ్ అలాగే బెండకాయ కర్రీ అని చెప్పారు. మా పెద్దోడిని చూడండి తేగమంటే ఎలా ఇస్తున్నాడో. ఇంకా పిల్లలిద్దరు డాడీ నా కోసం ఏం తెస్తాడని విండోలోంచి అయితే చూస్తున్నాడు. వీడికైతే డ్రింక్ కావాలంటండి, అది కూడా అద్దిమాల డ్రింకులు అంట. చూస్తున్నారు కదా మీరే, మా వారైతే వచ్చేసారు. నేనైతే ఏం తెచ్చుకున్నాం అని అడుగుతుంటే ఆయన పప్పు బెండకాయ కూర అండ్ అలాగే ఆకు కూడా తెచ్చారు. నేనైతే అడిగిన ఆకు కూడా ఇచ్చారు నీకు అలాగనేసి అని. పప్పు కూర కంటే ఆకు ఫ్రీ అంటే ఆయన అయితే నవ్వుతున్నారు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే తినడం అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా పిల్లలకి అక్కడ పెట్టినా నేను తింటుంటే మళ్ళీ పెద్దోడు నాకు పెట్టానంటే వాళ్ళిద్దరూ తినేస్తున్నారు. అమ్మ నాకు ఎట్లేదు అలాగనిసింది. మా చిన్నోడు చూడండి నాకు ఎలా కంప్లైంట్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీ. ఇంకా చాలా ఆకు రా పెడతాను నీకు అలాగనేసి అని తెసిస్తే చూడండి మొఖం చూడండి ఎలా పెట్టాడు వాడు. ఇంకా వాడికి కూడా ఒక ముద్ద పెట్టేసేసరికి వాడు కూడా తినేసాడు. ఇంకా ఇదైతే మాత్రం ఎర్రవరం దగ్గర ఆంజనేయ విగ్రహం అండి, చాలా ఎత్తుగా ఉంది. నేనైతే మాత్రం లేట్గా వీడియో క్లిప్ అనేది క్యాప్చర్ చేశాను. చూస్తున్నారు కదా మీరే. ఇంకా మేము అక్కడ 2 అవర్స్ డిలే అయ్యామని చెప్పాం కదండి. ఆ గ్యాప్లో శేఖర్ వాళ్ళు అయితే మమ్మల్ని రీచ్ అయిపోయారు. ఇంకా తినైతే యమున శేఖర్ వాళ్ళ మరదలు, ఇంకా తినైతే గౌతమి, ఇంకా అలాగే తనైతే మా చిన్నత్తయ్య గారు. చూస్తున్నారు కదా మీరే. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా మమ్మల్ని రీచ్ అయిపోయారని చెప్పారు. ఇది రాజానగరం దగ్గర ఒక టీ స్టాల్ అండి. ఇక్కడ టీ అండ్ అలాగే చల్లపునుకు అంటారు కదా ఈవినింగ్ టైంలో వేసే బజ్జీలు, అవి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇంకా తేగలు కొన్నామని చెప్పాం కదా, వాళ్ళకి ఇచ్చాను నేనైతే పట్టుకెళ్ళి. శేఖర్ చూడండి ఎంత ఎటకారంగా తింటున్నాడు. ఆ ఎటకారంగా తింటుంటే మన ఓషిగాడు అనేది వీడియో తీస్తున్నాడు. అదే అంటున్నాడు శేఖర్ అయితే వీడియో తీయకరా అలాగనేసి అని. ఇంకా చూడండి శేఖర్ తేగలు ఎలా చూపిస్తున్నాడో. ఇంకా వీళ్ళందరికీ తేగలు అనేవి ఇస్తుంది గౌతమి వాళ్ళ అమ్మగారికి అండ్ అలాగే వాళ్ళ చెల్లికి. ఇంకా మా చిన్నోడు పడుకొని లేచాడని చెప్పాను కదండి, వాడికైతే కుర్కులు అనేవి తీసుకున్నాను. అండ్ అలాగే ట్రావెలింగ్ టైంలో తినడానికి వస్తాయి కదా అని బజ్జీలు అనేవి కూడా తీసుకున్నాను. మీరే చూస్తున్నారు కదా. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. కొంచెం ముందుకి వెనక్కి ఒకళ్ళు ఎదుర ఒకళ్ళు వెనకతల అలా జర్నీ అయితే మాది కొంచెం బాగానే జరుగుతుంది. ఇంకా గోదావరి బ్రిడ్జ్, ఇంకా అలాగే ఇక్కడ అయితే ఒక స్టాప్ దగ్గర అయితే మేమైతే ఆగాము. ఇంకా మేమైతే మాత్రం తిరుపతి అయితే రీచ్ అయిపోయామండి. మీరే చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా గోవిందనామాలతో పిల్లర్స్ అండ్ అలాగే ఇదైతే మాత్రం శ్రీకృష్ణదేవరాయలు స్టాచ్యూ. అండ్ అలాగే మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం కదని చెప్పేసి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే అక్కడ 12:30కి స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా, మేము ఆగి రావడం వల్ల అక్కడికి మేము రీచ్ అయ్యేసరికి 4:30 ఆర్ 5 అయిపోయింది. తెల్లవారుజామున మంచు అది ఎలాగుంటుందో మీకు కూడా తెలుసు కదండి. ఇక్కడ ఆర్చ్లు అవి చూడగానే అమ్మ గరుత్మంతుని చూడగానే గోవింద మేము వెళ్ళిన చోటుకైతే వచ్చేసామని అనేసి మాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది.
చూస్తున్నారు కదా మీరే. యాక్చువల్‌గా నేను ఇక్కడికైతే 7 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చానండి. ఎందుకంటారా 7 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. మా పెద్దవాడికైతే తల తీయించడానికని చెప్పేసి పుట్టుదలకైతే మాత్రం మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడికే వచ్చాము. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడొచ్చాము. బట్ ఇప్పుడు అందరం రాలేదు. శేఖర్ ఆళ్ళ ఫ్యామిలీ మేమే వచ్చాము. యాక్చువల్‌గా పిన్ని, బాబాయ్ వాళ్ళు కూడా రమ్మనన్నాను. వాళ్ళకి రావడానికి అవ్వలేదు. ఇక్కడైతే వెరిఫికేషన్ అండి. చూస్తున్నారు కదా బ్యాగ్స్ అవి చెక్ చేస్తారని చెప్పేసి మేమైతే బ్యాగ్స్ అవి తీసుకొని ఇక్కడ వెరిఫికేషన్ రూమ్ దగ్గరికైతే వచ్చేసాము. అన్ని బ్యాగ్స్ అన్నీ పెట్టేసి చెక్ చేయించేసుకున్న తర్వాత ఇంకా అత్తయ్య అండ్ అలాగే మా వారు ఇంకా కార్స్ అవి ఎక్కుతున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి కార్స్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యాము. శేఖర్ వాళ్ళ కార్లో మేము, మా కార్లో శేఖర్ వాళ్ళు. మేము చిన్న కార్లో వచ్చాము కదా, శేఖర్ వాళ్ళు పెద్ద కార్లో వచ్చారు. మేమైతే ఎక్స్చేంజ్ అయ్యాము. చూస్తున్నారు కదా శేఖర్ వాళ్ళు పాపం మేము స్ట్రైట్గా వెళ్ళాలి, వాళ్ళైతే వేరే రూట్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే వాళ్ళు కూడా మాతో కలిసి ఇంకా సరే కొండ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకునేసరికి మేము కార్ షిఫ్ట్ అయ్యామని చెప్పాం కదండి. నేనైతే బ్యాక్కి వెళ్ళి కూర్చున్నాను. మా చిన్నోడు నేను కూడా వాడికి ఆకలేస్తుందంటే బిస్కెట్లు ఇచ్చాను. వాడు చూడండి నాకు బిస్కెట్ అట్టమంటే ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో. నేను తీసుకోలేదని పడేసి మళ్ళీ అది పడిపోయిన దానికి మళ్ళీ నా మీదకే తోసేస్తున్నాడు. యాక్చువల్గా మా ఇద్దరికి చిన్న గొడవ జరిగింది. నన్ను ముట్టుకోకు, నా మీద చెయ్యకు అని నేను అంటుంటే వాడు సారీ అన్నట్టు మాట్లాడుతున్నాడు. చూస్తున్నారు కదండి మీరే మంచు ఎంత ఫుల్గా ఉందో. అయ్య బాబోయ్ వాళ్ళు అలా డ్రైవ్ చేశారో నాకే అర్థం కాలేదు. నేనైతే మాత్రం చాలా భయపడ్డాను. ఎందుకంటే ముందు రోజు వరకు ఆయనకి కొంచెం వర్క్ ఉండి సరిగ్గా నైట్ నిద్రపోలేదు. ఎలా డ్రైవ్ చేస్తారా అని చెప్పేసి నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ దేవా కూడా ఉన్నాడు కదండి, ఇద్దరు కలిపి అయితే మాత్రం కార్ కొంచెం సేపు అక్కలు డ్రైవ్ చేసి అయితే తీసుకొస్తారు. ఇక్కడ కళ్యాణ కట్ట దగ్గరికి అయితే మేమైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా మీరే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి తల్ల అయితే తీయించుకుంటారు పిల్లలకి అండ్ అలాగే ఆయన అండ్ అలాగే మావయ్య. మా అత్తయ్య గారు కూడా గుండు చేయించేసుకున్నారు. ఇంకా మేమైతే మిగిలిన వాళ్ళ ఆడవాళ్ళందరం కత్తెరలు ఇచ్చాము. చూస్తున్నారు కదా మీరే. ఇంకా మేమందరం స్నానాలు అవి చేసి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సరే దర్శనానికి వెళ్దాం అనేసరికి వైకుంఠ దర్శనం దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి మేము. యాక్చువల్గా ప్రియ దర్శనం కాబట్టి వైకుంఠ దర్శనం దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి కదని చెప్పేసి మేము పార్కింగ్ ఎక్కడుందా అని చూస్తే పార్కింగ్ అండ్ అలాగే దర్శనానికి కొంచెం చాలా దూరంగా ఉంటుంది. మీరు కొంచెం దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా కొంచెం కిందకి వెళ్ళి పెట్టుకోండి అని ఒక ఆయన చెప్తే మేమైతే కిందకి వెళ్ళి కార్ అనేది పార్క్ చేసాము. శేఖర్ వాళ్ళు మేము అండ్ అలాగే 2 కార్స్‌లోనే వచ్చామని చెప్పాం కదండీ. మేమైతే అక్కడికి వెళ్ళి కార్స్ అవి పార్క్ చేసి దర్శనానికైతే వెళ్ళిపోదాం కదని చెప్పేసి అన్నాను. నేను చెప్పాను కదండీ యాక్చువల్‌గా ఇక్కడ తుఫాన్ అయితే మాత్రం చాలా బీభత్సంగా ఉందండి. ఇంకా 2 డేస్ ముందు వరకు ఫుల్ తుఫాన్ అంటండి. మేము వెళ్ళిన తర్వాత కొంచెం కంట్రోల్ అయ్యింది. యాక్చువల్‌గా మేము కూడా దానికి కొంచెం ఇబ్బంది పడ్డాము. ఆ గాలులకి, ఆ చలికి ఇంకా మేమైతే మాత్రం మామూలుగా వణకలేదు. అంటే మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల అంత లేదండి. అక్కడైతే మాత్రం చాలా టూ మచ్‌గా ఉంది. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. చూస్తున్నారు కదా మీరే. శేఖర్ అండ్ అలాగే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా రెడీ అయిపోయారు. ఇంక సరే దర్శనానికి వెళ్ళిపోదాం అలాగనేసి అని చెప్పి ఫోన్స్ అవన్నీ కూడా కార్‌లో పెట్టేసాము. ఎందుకంటే గుడిలోకి ఫోన్స్ అలౌ చేయరు కదండీ. ఇంకా మేమైతే మాత్రం 10కి వెళ్తే 6:30కి మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. అందరూ కూడా చాలా ఫాస్ట్‌గానే అయిపోయింది మీకు దర్శనం అలాగనేసి అని అన్నారు. బట్ మేమైతే మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇంకా అలాగే పిల్లలకి అక్కడ తినడానికి ఏమైనా ఉంటాయి అని చెప్పేసి స్నాక్స్ అండ్ అలాగే ఫ్రూట్స్ అవి కూడా పట్టుకెళ్ళాను. యాక్చువల్‌గా నేను అవి పట్టుకెళ్ళడం చాలా మంచిదయింది. లైన్‌లో ఎక్కువసేపు ఉండకపోవడం వల్ల పిల్లలు అవే తిన్నారు. ఇంక ఇక్కడ మేము 6:30కి వచ్చిన తర్వాత వీళ్ళైతే మాత్రం కార్స్ దగ్గరికి వెళ్ళి మొబైల్స్ అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా మేము ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా మీరే. ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత సరే ఇంకా వెళ్ళిపోదాం అనుకునేసరికి సరే వదిన రండి మీకు అన్నయ్యకి కూడా నేను ఫొటోస్ తీస్తాను అలాగే శేఖర్ ఫొటోస్ తీస్తుంటే మా రుద్దుగాడు చూడండి ఫోన్ పట్టుకొని నా ఫోన్ తీసుకొని మా ఇద్దరికి ఎలా ఫోటోలు తీస్తున్నాడో. ఈ వీడియో అయితే మాత్రం దేవా తీశాడు. చాలా థ్యాంక్స్ దేవా. ఇంకా చూస్తున్నారు కదా మీరు. ఇంకా ఈ గుడి చుట్టూను ఎలా ఉందని చెప్పేసి జనాలందరూ ఎలాగున్నారంటే వీడియో తీయమంటే మా రుద్దుగాడు అమ్మ నాకు చలేసేస్తుంది పదా మనం వెళ్ళిపోవచ్చు అలాగనేసి అని అంటున్నాడు. సరే నాన్న పదండి వెళ్ళిపోవచ్చు అంటే వాడైతే మాత్రం మేము వెళ్ళే దారిలో ఒకళ్ళ దగ్గర బెలూన్స్ చూసాడండి. ఆ బెలూన్స్ కొనమని చాలా పట్టుబట్టాడు. వాడికి కొనేసిస్తే అక్కడే పేలగొట్టేశాడు కూడా. ఇంకా అలా బ్యాక్కి తిరిగేసరికి అక్కడ కొబ్బరికాయలు కొట్టి ప్లేస్ దగ్గర దీపాలు అవి పెట్టి చూస్తున్నారు కదా గాలికి ఆ దీపాలు ఎలా ఊగుతున్నాయో. దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు అక్కడ ఎంత గాలి వేస్తుంది అనేది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత సరే ఇక్కడ వీడియో క్లిప్స్ అన్నీ చాలా బాగా వస్తున్నాయి చూడండి. వెంకటేశ్వర స్వామి ఎంత కన్నులు నిండుగా ఉన్నారో. ఇంకా మేము అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వస్తున్నారు. శేఖర్కి అది చాలా కామెడీగా అనిపించి న్యాచురల్గా వస్తుంది వదిన మీరు అలా నడుచుకుంటారండి అలాగనేసి అని అయితే అన్నాడు. చూస్తున్నారు కదా మీరే. ఇంక ఇక్కడైతే మాత్రం మేము దండం అది పెట్టేసుకొని సరే ఇంకా షాప్స్ అవి ఇన్ని షాప్స్ చూసిన తర్వాత రుద్దుగాడు ఏమైనా కొనొద్దు కొనకండి అని అంటాడా చెప్పండి మీరే.
పిల్లలు ఎవరు అనరు కదండి. మావాడు కూడా అన్నాను అనుకున్నారా? అనలేదండి. పాపం ఈ వాతావరణానికి వాడైతే ఫుల్ చలిగా ఫీల్ అయ్యాడు. యాక్చువల్‌గా నేను స్వెటర్స్ అవి తెచ్చాను గానీ అవి కార్‌లో ఉండిపోయాయి. ఇంక సరే వెళ్ళిపోదామని చెప్పేసి ఈయన, నేను అండ్ అలాగే అత్తయ్య, మావయ్య మేమందరం కూడా కార్ దగ్గరికి వెళ్తున్నాం. శేఖర్ అండ్ అలాగే గౌతమి, చిన్నత్తయ్య వీళ్ళందరూ కూడా వెనకాతల వస్తున్నారు. నేను వెళ్ళే దారిలోనే కదని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా షాప్స్ అవన్నీ ఎలాగున్నాయో రద్దీగా ఉన్నాయి కదా! ఇంకా యాక్చువల్‌గా ఈరోజు పద్మావతి అమ్మవారికి అభిషేకాలు అవి చేశారండి. మార్నింగ్ అయితే మాత్రం దర్శనానికి అయితే లేట్ చేయలేదు. ఈవినింగ్ నుంచి దర్శనాలు అనేవి వదిలారు. మాకు దర్శనం అయ్యేసరికి 6:30 అయిపోయింది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు దర్శనం వచ్చింది నెక్స్ట్ డే నైట్ 11:30కి అయితే వచ్చింది. అయ్య బాబోయ్! నెక్స్ట్ డే వరకు ఇక్కడే ఉండాలని అనుకున్నాం కానీ మేము వెళ్ళిన రోజే 6:30కి అయితే దర్శనం అయితే అయిపోయింది. మేము అక్కడంతా చలిలో ఉంటే ఇక్కడ ఇంకా దర్శనానికి నెక్స్ట్ డే మార్నింగ్ 2 డేస్ తర్వాత వచ్చినాం అనుకుంటా. వాళ్ళు చూడండి ఎలా పడుకున్నారో అక్కడ. ఇంత చలిగాల్లో కూడా ఇంకా తప్పదు కదండీ! దర్శనం 2 డేస్ తర్వాత వచ్చిందంటే మరి ఇంకా ఆళ్ళప్పుడే దర్శనం చేసుకోవాలి. ఇంకా మేమైతే మాత్రం ఇంకా దర్శనం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కార్ అది ఎక్కేసాము. ఇంకా సరే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఆకలేస్తుంది కదా అని చెప్పేసి ఎక్కడైనా ఆపమంటే సరే ఎదరికెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఏమైనా చూసి ఆపుదాం అలాగనేసి అని అన్నారు. ఇంక ఇక్కడైతే మాత్రం సెక్యూరిటీ అది చూస్తున్నారు కదా! ఇక్కడ వెరిఫికేషన్ రూమ్ అండి ఇది. నేను రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చిన్న వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను. అందుకని చెప్పేసి దాన్ని కూడా యాడ్ చేశాను. ఇంకా ఈ ఆర్చ్ అండ్ అలాగే ఇవైతే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. దాని మీద శ్రీవారి రూపం ఇంకా అవన్నీ చూడడానికైతే చాలా కన్నుల పండగగా ఉంది. నాకైతే మాత్రం తిరుపతి జర్నీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అంటే కొంచెం మేము ఇబ్బంది పడ్డాము. బట్ జర్నీలో ఇబ్బంది పడినా గుడికెళ్ళిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తాను. అది ఏంటంటే అక్కడ వాతావరణం ఎలా ఉందో నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు. ఈ కొండ మీద వాటర్ ఫ్లోటింగ్ చూడండి. కొండ మించి ఎలా పడుతుందో వాటరు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్‌గా కార్ కొంచెం స్పీడ్‌గా వెళ్ళడం వల్ల అది కొంచెం సరిగ్గా కనిపించదు. కొంచెం అబ్జర్వ్ చేయండి. బాగా కనిపిస్తుంది. ఆ వాటర్ చూస్తున్నారా? నేను సరిగ్గా రావట్లేదని గ్లాస్ చిన్నది దించితే అక్కడ వాటర్ ఫ్లోటింగ్‌కి కార్‌లోకి అండ్ అలాగే నా మొబైల్ మీద కూడా వాటర్ పడిపోయాయండి. చూస్తున్నారు కదా మీరే ఎలా వస్తున్నాయో వాటర్. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేమైతే మాత్రం ఎక్కడైనా తింటామని చెప్పాం కదండీ! ఇంకా చూస్తున్నారు కదా గరుత్మంతుడు. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు గోవిందా గోవిందా అనుకుంటా బయలుదేరాం కదండీ మేము. మాకు అలాగే చల్లగా దర్శనం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా మీరే. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఈ టర్నింగ్స్ అవి వచ్చినప్పుడు మా రుద్ది కూడా అమ్మ బాబోయ్ డాడీ అనేవాడు. ఎందుకంటే టర్నింగ్స్ వచ్చినప్పుడు ఓ పక్కకి వెళ్ళిపోయేవాడు కదండీ! ఇంకా మేము ఇక్కడికైతే వచ్చి ఫుడ్ అనేది తినేసి ఇంక విజయవాడ ట్రిప్‌కి అయితే స్టార్ట్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.